ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోకి దిగారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాట్లాడుతున్నారు రేవంత్. లైవ్ లో చూద్దాం. దక్షిణాది రాష్ట్రాలలోనే అత్యధిక మెజారిటీ సాధించిన మీ అభిమాన నాయకుడు పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీరెడ్డి గారికి, అదేవిధంగా దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ గారికి, నాగార్జున సాగర్ శాసన సభ్యులు జైవీర్ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు మిత్రులు వేముల వీరేశం గారికి, అదేవిధంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ గారికి, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారికి, అదేవిధంగా మీ అభిమాన నాయకుడు శాసన మండలి సభ్యులు గిరిజన పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, నెల్లిగుంట సత్యం సిపిఐ శాసన మండలి సభ్యులకు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాడు ఈ ప్రజాప్రభుత్వం ప్రగతి బాట కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో మనం సాధించబోతున్న విజయానికి విజయ సూచికగా వచ్చేసిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా ఇందిరమ్మ చీరలు ధరించి నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల్లో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఇంత గొప్ప కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఉక్కు సంకల్పంతో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశం మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలో పెడితే వేలాది మంది మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని నిండు మనసుతో మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈనాడు ఈ సమావేశంలో మా యువమిత్రుల కంటే మా ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొనడాన్ని చూస్తుంటే ఈ ఎన్నికల్లో మనకు ఎదురే లేదు. మహిళా శక్తి ముందు ఎవరు నిలబడలేరు, ఎవరి వల్ల కాదు ఈసారి విజయాన్ని అడ్డుకోవడంలో అని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. మిత్రులారా, మనం వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాలలో మనం తీసుకున్న కార్యక్రమాలను ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పేదల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం, బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను ఒక్కసారి ఆలోచన చేయండి. వాటన్నిటిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని తీర్పు ఇవ్వవలసిందిగా ఈ వేదిక మీద నుంచి ఈరోజు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఆనాడు మీరందరూ చూసిండ్రు, మీడియా మిత్రులు ఇక్కడ సాక్షిగా ఉన్నారు. ఏ గ్రామంలో అయినా ఎవరికైనా నాడు రేషన్ కార్డులు ఇచ్చిండ్రా? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదలు కనీసం ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ గుర్తింపు కోసం, వాళ్ళ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అడిగితే 10 సంవత్సరాలు నిరీక్షించాల్సిన పరిస్థితి. కానీ ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన ఎంబడే మీ అభిమాన నాయకులు, మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది మందికి ఈనాడు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, 3,17,00,000 మందికి ఈరోజు సన్న బియ్యం, ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాడంటే ఈరోజు పేదల పక్షాన మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచన చేయండి. ఇవాళ మా అక్కలీడు ఉన్నారు, ఆలోచన చేయమని నేను అడుగుతున్నా.
ఆనాడు మీకు రేషన్ షాపుల్లో వచ్చే దొడ్డు బియ్యం మిల్లర్లకు అమ్ముకోవడమో లేకపోతే బర్రెలకు దానా పెట్టడానికో పనికొచ్చింది తప్ప ఎన్నడన్నా బుక్కెడు బువ్వ ఆ దొడ్డు బియ్యంతో వండుకొని మీరు తిన్నరా? మీ సన్న పిల్లలకు ఎప్పుడైనా బుక్కెడు బువ్వ పెట్టినరా? ఇవాళ మన ప్రభుత్వం మనం అందిస్తున్న సన్న బియ్యం మనం తినడమే కాదు, ఇవాళ మన సంటి పిల్లలకు కడుపు నిండా ఈరోజు అన్నం తినిపిస్తున్నామంటే సన్న బియ్యం ఇవాళ పేదవాళ్లకు చేరినాయా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ వీడికొచ్చిన మా అక్కల్ని అడుగుతున్నా, సన్న బియ్యం ఎవరెవరికైతే వచ్చినాయో సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకి ఎవరైతే అన్నం తినిపిస్తుండ్రో వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అదే కాదు, ఇవాళ సన్న బియ్యంతో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు ఇవాళ మీ ఇళ్లల్లో వెలుగే కాదు మీ కళ్ళల్లో సంతోషం చూస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తే కాదు, ఈరోజు మీ గృహజ్యోతి పథకంలో మీ ఇళ్లల్లో ఉచిత కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మిర్యాలగూడ అంటేనే దక్షిణాది దేశంలోనే భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే మిర్యాలగూడ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే ప్రాంతం ఆసియా ఖండంలోనే ఉందంటే ఈ మిర్యాలగూడ ప్రాంతం కాదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ అధునాతమైన మిల్లులు ఉన్నాయంటే మిర్యాలగూడ ప్రాంతంలో ప్రతి ఎకరాకు ఇవాళ మీరు వరి పండిస్తున్నారు. మరి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు, మీరు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే వరి వేసుకోకండి, వరి వేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొనదు, రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాలు చెయ్యదు, మాకు 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, ఒడ్లు కొనేదే లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు వరి పండించండి, సన్న ఒడ్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చి ఒడ్లు పండిస్తాము, ఒడ్లు పండించండి, చివరి గింజ వరకు కొంటామని బోనస్ 500 రూపాయలు ఇస్తున్నాం. అంటే నల్గొండ మిర్యాలగూడ ప్రాంతంలో ఇవాళ రైతులు పండించే వడ్లకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామంటే అత్యధికంగా లబ్ధిదారులు ఇవాళ మిర్యాలగూడ ప్రాంతంలోనే ఉన్నారన్న సంగతి ఈరోజు మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా రైతు రుణమాఫీ 25,35,000 మందికి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఈ 2 ఏళ్లలో వ్యవసాయం కోసం రైతుల కోసం దాదాపుగా 1,10,000 కోట్ల రూపాయలు దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు సంక్షేమం కోసం ఈరోజు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా మా ఆడబిడ్డలు ఉన్నారు, మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, మీ అమ్మగారింటికి పోయినా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా లేకపోతే మేళ్ళ చెరువులో దర్శనానికి ఇవాళ తిరునాళ్ళు రాబోతున్నాయి, మేళ్ళ చెరువు తిరునాళ్ళు, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా భద్రాద్రి రాముణ్ణి దాన్ని కొలుచుకోవాలన్నా ఇవాళ ఆడబిడ్డలను ఎవరన్నా ఆర్టీసీలో 1 పైసా అడుగుతున్నారా? అక్క